కుమార్ డాక్టర్ లక్ష్మణ్ గారు ఇచ్చేశారు. శుభాకాంక్షలు. గౌరవనీయులు ఓబీసీ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ గారిని వేదికపై ఓబీసీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారికి మరియు ఈరోజు బలంగా జాయిన్ అవుతున్నప్పుడు బీజేపీని ఇంకా బలపరచడానికి టు స్ట్రెంగ్థెన్ బీజేపీ ఈరోజు ఆయన వారి ఎక్స్పీరియన్స్ ని తీసుకొని మనకందరినీ అందరి కూడా సుపరిచితులు, సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగు. ఆ రోజుల్లో యువకుడు, ఇప్పుడు కూడా యువకుడే, మంచి నాయకత్వ పటిమ ఉన్నటువంటి పిఎల్ శ్రీనివాస్ ఒక విద్యావేత్తగా అనేకమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పి లా కాలేజ్ అయితేమి, పీజీ కోర్సెస్ అయితేనేమి, ఆ రకంగా కాంగ్రెస్లో కూడా ఢిల్లీలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించేవారు. వయసులో నాకంటే ఒక 2 సంవత్సరాలు చిన్న కావచ్చు, కానీ మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు రామచంద్ర చెప్పినట్టుగా పోటాపోటీగా ఏబీవీపీ వర్సెస్ ఎన్ఎస్యుఐ లేదా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, ఆ రోజు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఐడియాలజికల్ బేస్డ్గా ఉండేది. నేషనలిస్టిక్ థింకింగ్ ఫోర్సెస్గా మేము, రైట్ వింగ్ ఆర్గనైజేషన్గా మరి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు పనిచేస్తున్నప్పటికీ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, అల్ట్రా లెఫ్ట్ ఫోర్సెస్ కూడా వారి సిద్ధాంతాలు, వారి యొక్క నక్సల్ వాదము అంటే చాలా డెస్పరేట్గా ఫ్రస్ట్రేటెడ్ అయి ఇంకా తుపాకీ గొట్టం ద్వారానే న్యాయం జరుగుతుందని చెప్పి వారు ఆ రకంగా ఆ విద్యార్థి లోకంలో ప్రచారం చేసేవారు. మేము బుల్లెట్ కాదు బ్యాలెట్ ద్వారానే డెమోక్రాటిక్ సెటప్లో ప్రజాస్వామ్యం ఉన్నటువంటి మరి విలువ దీనికి లేదు కాబట్టి డెమోక్రాటిక్ సెటప్లోనే ప్రజల్లో మార్పులు రావాలని చెప్పి భావించేవాళ్ళు. చాలామంది సీనియర్ నాయకులతో పరిచయం ఉన్న వ్యక్తిగా సరత్ నగర్ అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేశాడు. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ 85లో మంచి ఊపులో ఉన్న సందర్భంలో పోటీ చేశాడు. నేరోగా ఓడిపోయినప్పటికీ కూడా తను నమ్మినటువంటి ప్రజాసేవను విడవకుండా తెలుగుదేశంలో కూడా పార్టీలో చేరి రాష్ట్ర స్థాయిలో స్టేట్ సెక్రటరీగా పనిచేశారు. అప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీగా అప్పుడు కరుణాకర్ గారు, బీజేపీ నుంచి కరుణాకర్ గారు, అదే రకంగా తెలుగుదేశం అందరి సమర్థనతో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ చాలా కీన్ కాంటెస్ట్ జరిగింది. మంచి ఫైట్ ఇచ్చాడు, చాలా నేరోగా ఓడిపోయాడు. అయినా వారు రాజకీయాల్లో వదలకుండా ప్రజాసేవలో ఒక ప్రాంతము ఒక అసెంబ్లీ అని పరిమితం కాకుండా
రాష్ట్రమంతా కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడితో రాణించారు. సంతోషం. వారితో పాటు వారి కూతురు అలేఖ్య కూడా. ఇవాళ ప్రజెంట్ డే పాలిటిక్స్లో యూత్ అవసరమని, ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి యువత అవసరము, యువశక్తి అవసరము, హ్యూమన్ రిసోర్సెస్, మరి యువతలో ఉండేటువంటి పటిమని గుర్తించి వారికి ఏ రకంగా పెద్దపీట వేస్తున్నారో, అందులో మహిళలకు మొన్నందరూ కూడా చట్టసభలో 33% రిజర్వేషన్స్, మరి పార్లమెంటులో, లెజిస్లేటివ్లో, ఈవెన్ లోకల్ బాడీస్లో కూడా అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. మరి ఎవరు కూడా సాధ్యం చేయలేదు. అసాధ్యం అనుకునేదే సాధ్యం చేసేదే అది మోదీ. కాబట్టి మహిళలు ప్రత్యేకంగా మీరు మోదీ గారిని మీకు కల్పించిన అవకాశానికి ప్రత్యేకంగా అభినందించాలి. భవిష్యత్తులో 33% రిజర్వేషన్లు వస్తే మరి అలేఖ్య లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా బీజేపీలో అవసరం. చదువుకున్నటువంటి అమ్మాయిలు చాలామంది ఇంకా ముందుకు రావాలి. కానీ ఈ సందర్భంగా మరి మా రామచంద్ర గారు వేదిక మీద మాజీ ఎమ్మెల్సీ, వారు కూడా సీనియర్ మోస్ట్ లీడరు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు సికింద్రాబాద్ బీజేపీ ప్రెసిడెంటు, మరి కొంతం దీపిక వారు కూడా అమ్మాయి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్గా ఎన్నికై చాలా బాగా పనిచేస్తున్నది, అందరి మన్నలు పొందుతున్నది. అదే రకంగా మన యొక్క మరి సురాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మొన్నటి వరకు ఉన్నారు, ఇప్పుడు స్టేట్ ట్రెజరర్గా సురాణ. అదే రకంగా తివారీజీ, మరి మా పెద్దలు మున్నూరు కాపు సంఘానికి రాష్ట్ర స్థాయిలో అధ్యక్షునిగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి గంప చంద్రమోహన్ గారు, మరి సారంగపాణి గారు మన సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు, వారు హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీ, చిన్నపరెడ్డి గారు, మా ముందు దయానంద్ గారు, అరుణ్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. మరి అందరూ కూడా అభినందిస్తూ చాలా శుభదినం. పాత్రికేయ మిత్రులు పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చారు. మారుతున్న రాజకీయాలుగా ప్రజలు మార్పు కోరుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ మార్పులో భాగంగా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు వారు కిషన్ రెడ్డి గారు వారు ఇప్పుడే వచ్చేశారు. కాబట్టి చాలా సంతోషం. ఇంతకుముందు చెప్పినట్టుగా పిఎల్ శ్రీనివాసు ఒక ఎడ్యుకేషనిస్టు, ఒక మానవతావాది, స్టూడెంట్ లీడర్గా ఎదిగి సరత్తర్ అసెంబ్లీలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా, మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడు మోదీ గారు చేస్తున్న అభివృద్ధి, ఈ దేశంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, రిఫార్మ్స్, మార్పులకు అనుగుణంగా నేను సైతం బీజేపీలో చేరుతాను, మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసే దాంట్లో నా వంతు పాత్రను, బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పి వారు స్వచ్ఛందంగా వారితో పాటు వారి కూతురు మేము పార్టీలో చేరుతామని చెప్పినప్పుడు మరి కిషన్ రెడ్డి గారు అందరం కూడా సాధారణంగా వారిని స్వాగతించాం. కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా, చాలామంది ఇప్పటికే రామచంద్ర గారు, శ్యామ్ గారు చెప్పారు. మోదీ గారు 10 సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధి, వారు వెల్ఫేర్ స్కీమ్స్, హిస్టారికల్ డెసిషన్స్, 370 ఆర్టికల్ రద్దు, లేదా భవ్యమైనటువంటి రాముడు జన్మించినటువంటి రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణము, రామ్లాలా యొక్క విగ్రహ ప్రతిష్టాపన, మొత్తం దేశమంతా కూడా రామమయం చేసింది. ప్రపంచమంతా చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళ అబుదాబిలో ఇస్లామిక్ కంట్రీలో మొదటిసారిగా ఒక బ్రహ్మాండమైనటువంటి స్వామినారాయణ టెంపుల్ నిన్ననే ప్రారంభోత్సవం చేశారు. కాబట్టి ఇవాళ ఒక ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, అది మోదీ గారికి మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ 10 ఇయర్స్లో పేదల వెల్ఫేర్ స్కీమ్స్ కోసము ఏదైతే పథకాలు ప్రవేశపెట్టారో 31 lakh crores rupees ఇవాళ వారు ఈ సంక్షేమం కోసం పేదలకు వారు నిధులు కేటాయిస్తే ₹1 కోత లేకుండా స్ట్రైట్ అవే వీళ్ళ బ్యాంకు ఖాతాలకు చేరినాయంటే అది మోదీ గారి యొక్క పాలన, మోదీ గారి యొక్క మార్క్. అది జీరో టాలరెన్స్ కరప్షన్ అని చెప్పినప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు
వారు చెప్పారు, నేను ఢిల్లీ నుంచి 100 రూపాయలు పేదవాడికి పంపిస్తే మరి 15 రూపాయల వరకు దక్కుతున్నాయి, 85 రూపాయలు దళారులు మా వాళ్ళు కాజేస్తున్నారని చెప్పారు. అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాజీవ్ గాంధీ పర్ఫార్మెన్స్ అండ్ మోడీ గారి పర్ఫార్మెన్స్. కాబట్టి 85% కమిషన్ అంటే ఇవాళ 31 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఉంటే ఎన్ని లక్షల కోట్లు వాడు దోచుకునేదో. కాబట్టి ఈరోజు ఈ 10 ఇయర్స్లో ఇంత ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, కరప్షన్కు తావు లేకుండా మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుతున్న సందర్భంలో వారు ముందుకొచ్చారు. మన రాష్ట్రంలో కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతి, కుటుంబ పాలన, నియంతృత్వము, ప్రజలు విసిగి మార్పు కోరుకున్నారు. ఆ మార్పులో భాగంగా బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలవలేదు, కాంగ్రెస్ లాభపడ్డది. బీజేపీ చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాల వల్ల లబ్ధి పొందినారు తప్పితే కాంగ్రెస్ లాభపడలేదు. కానీ ఇవాళ 50 రోజులు అయిపోతున్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. బీఆర్ఎస్ బాటలోనే ఇవాళ కాంగ్రెస్ నడుస్తున్నది. వాళ్ళ అవినీతికి వీరు పెద్దపీట వేస్తూ ఉన్నారు, వాళ్ళకి అవినీతికి వాళ్ళ పూర్తిగా వాళ్ళు ఎండార్స్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మేము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ యొక్క అవినీతిని కక్కించి ప్రజలకు పంచుతామన్నారు. ఇవాళ వాళ్ళు పంచుకునే దాంట్లో బిజీ అయిపోయినారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిపోయింది. ఎనీ టైం ఇవాళ వాళ్ళకు మనీ ఢిల్లీకి పంపించడం ఇవాళ. కాబట్టి మన వనరులు, మన ఆస్తులు, మన సంపద ఢిల్లీకి ఇవాళ కప్పం కడుతున్నది కాంగ్రెస్ పార్టీకి. మొన్నటి వరకు కర్ణాటక గెలిస్తే తెలంగాణ ఎన్నికల వరకు మొత్తం కర్ణాటకను దోచేశారు. ఇప్పుడు దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వారికి వనరులుగా మారినాయి. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి, ఇది సరైన సమయము. 3వసారి కనుక ప్రధానమంత్రి అయితే అది మోడీ గ్యారంటీ. ఇండియా ఇస్ గోయింగ్ టు బికమ్ ద 3rd లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి ఆ రకంగా ఇవాళ 5th లార్జెస్ట్ కంట్రీ. ఇవాళ కాంగ్రెస్ హయాంలో ఇండియా 10th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఉంటే ఇవాళ 5th ప్లేస్ తీసుకొచ్చిందంటే మోదీ గారి యొక్క పరిపాలన, మోదీ గారి యొక్క మరి కరప్షన్ మీద, ఫ్యామిలీ రూల్ మీద ఏ రకంగా ఇవాళ వారు పోరాటం చేసి చక్కటి పాలన అందిస్తున్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఇది సికింద్రాబాద్ పార్లమెంట్లో వారు గతంలో చేసిన అభివృద్ధి, వారు రాష్ట్రానికి మంత్రి హోదాలో మరి ఈ యొక్క వనరులు, నిధులు కల్పించి ఒక రైల్వేస్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, రోడ్వేస్ కానివ్వండి, అనేకమైనటువంటి అభివృద్ధి పనులకు ఇవాళ కేంద్రంలో మంత్రి కావడం వల్ల తెలంగాణ ప్రజలకు ఇవాళ ఏ రకంగా న్యాయం జరుగుతున్నదో. కాబట్టి భవిష్యత్తులో మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయితే తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయము. గుజరాత్ మోడల్, యూపీ మోడల్ ఆ తరహా పరిస్థితి పాలన జరగాలంటే, ఆ రకంగా డెవలప్మెంట్ జరగాలంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. కాబట్టి మీరందరూ కూడా యూత్ మరి పిఎల్ శ్రీనివాస్ యొక్క అనుచరులందరూ కూడా రేపు రాబో ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు క్రియాశీలకమైన పాత్ర పోషించి వారు ఆ కీ రోల్ పోషించినట్టయితే ఇవాళ అనేక మంది మరి మునూరు కాపు సంఘం పెద్దలు కూడా ఉన్నారు, వారి ఆశీస్సులు మరి మొదటి నుంచి కూడా పిఎల్ శ్రీనివాస్ గారికి ఉన్నాయి. కాబట్టి వారి అమ్మాయి ఇవాళ రావడం, నేను చెప్తున్నాను, ఇవాళ అమ్మాయిలు రాజకీయాల్లో రావడం వల్ల 33% రిజర్వేషన్ వల్ల భవిష్యత్తు మరి అమ్మాయిలది కూడా మహిళలది కూడా ఉంది. కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తూ మోదీ గారు నమ్మేది 4 కులాలు, ఒకటి యూత్, ఒకటి ఉమెను, 3వది ఫార్మర్స్ రైతులు, 4వది పేదరికం. కాబట్టి ఈ 4 స్తంభాల మీద ఈ దేశాన్ని ఒక విశ్వగురుగా మార్చాలని మోదీ గారు కంటున్న కళలు, వారి సంకల్పానికి ఇవాళ అలెక్య తోడుగా ఉండి ఆ రకంగా మహిళలను, అమ్మాయిలను కూడా ఆ రకంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో క్రియాశీలకంగా ప్రొయాక్టివ్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి ఆశిస్తూ, తప్పకుండా భారతీయ జనతా పార్టీ వారికి ఆ విధమైనటువంటి బాధ్యతలు రేపు రాబో రోజుల్లో కల్పిస్తుందని మరి కిషన్ రెడ్డి గారి అధ్యక్షన వారు కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారని ఆశిస్తూ వారిని పార్టీలకు సాధారణంగా స్వాగతిస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పటికే చాలా కాలితమైంది కాబట్టి మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ మా సోదరుడు పిఎల్ శ్రీనివాస్ గారికి సాధారణంగా స్వాగతిస్తూ మొదట పార్టీ కండువా కప్పాల్సిందిగా మరి కిషన్ రెడ్డి గారిని, సిఎల్ శ్రీనివాస్ గారిని, అలెక్య గారిని పార్టీలో చేర్చుకోవాల్సిందని కోరుతా ఉన్నాను.
కేంద్ర మంత్రివర్యులు కలెక్టర్ గారిని పార్టీలకు సాధారణ వెల్కమ్. మరియు పెద్దలు గౌరవనీయులు పిఎస్ శ్రీనివాస్ గారిని బాగా కలర్ఫుల్ ఉందా ఇప్పుడు? చంద్రమోహన్ ముంగట ఇప్పుడు స్మార్ట్ ఉన్నాడు. రంగు రంగులు ఇంకెవరన్నారా తర్వాత ఇక రైట్ శ్యామ్ శంకరాచార్య గారి కళాబృందం ఒక పాటలు ఆపిక చేస్తుంది. మంత్రులు ఓబీసీని ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈరోజు బలపరుస్తూ ఈ రాష్ట్రాలంతా దేశంలో తిరుగుతుంటూ ఈరోజు ఓబీసీలకు సపోర్ట్ చేస్తున్నటువంటి లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నారు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇంతకుముందు పెద్దలు చెప్పారు రామచంద్ర గారు, మీకు తెలుసో తెలియదని అన్నానని నేను చెప్తా ఉన్నాను. నేను ఏబీపీఏ కానివ్వండి, ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏఎస్ఎఫ్ఐ కానివ్వండి, పీడిఎస్ కానివ్వండి, అందరూ మిత్రులుగా ఉండేవాళ్ళం. మేము ఎప్పుడు కొట్లాడుకోలే. మేము అనేది ఒక్కటే, ఎలక్షన్స్ అప్పుడు మేము మా విధంగా మా దీంట్లో ఆలోచనలు వెళ్ళేవారు, వాళ్ళ పాలసీలో వెళ్ళేవారు. అంతే తప్ప ఈ రోజు కూడా మేము అన్ని పార్టీలతో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు యాదవ్ రెడ్డి గారు నేను చేసినటువంటి అన్నారు పెద్దల మొదలు చాలా సీనియర్ ఉంటే నేను అప్పుడు ఆర్ట్స్ కాలేజ్ పైన ఇండస్ట్రీలో జెండా అయితే భయమైనప్పుడు నన్ను కాపాడినటువంటి వాళ్ళు ఏమి వాళ్ళు మీకు తెలుసో తెలియదు. ఆ రోజు నేను దాని పడి అప్పుడు ఇప్పుడు ఉండేవాళ్ళు కాదో నాకు తెలియదు. అలాంటి రాజకీయంలో ఇండస్ట్రీగా ఉండి ఇక్కడే కాకుండా నేను ఢిల్లీ యూనివర్సిటీలో కానివ్వండి, మైసూర్ యూనివర్సిటీలో కానివ్వండి, ఢిల్లీ యూనివర్సిటీలో అజయ్ మక్కల్ నేను గెలిపించాను. నేను హాస్టల్లో ఉండి దూసులో ఢిల్లీ యూనివర్సిటీలో ఉండి నేను ఆ రోజు ఎన్ఎస్సీ గెలిపించాను. సారీ, ఆ రోజు ఏబీపీకి మాకు చాలా ఫైట్ ఉంది. కానీ నేను హాస్టల్లోనే ఉండి సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరితో కలిసి ఉండి అక్కడ అప్పుడు అజయ్ మక్కల్ని లేకపోతే మదన్ సింగ్ బిష్ను ఢిల్లీ యూనివర్సిటీలో గెలిపించినటువంటి ఇది నాకు ఉంది. అయినప్పటికీ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ 1982లో హైదరాబాద్ నుంచి స్టూడెంట్ తీసుకొచ్చి కల్పించినటువంటి నేను ఆ తర్వాత 80లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సరఫ్నగర్ కాన్స్టిట్యూషన్ అన్న సరఫ్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో వేలుంటి రామారావు గారిది నేను మార్జిన్లో ఓడిపోయాను. ఆ తర్వాత చెన్నారెడ్డి గారు తీసుకొని అసమర్థంలో అయిపోయింది. ఆ తర్వాత నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను. నాకు బీజేపీ అంటే ఎంతో గౌరవం ఉండేది, నాకు ఉన్నది ఇప్పటికి కూడా. అయినా కూడా ఆ పాలసీ దాంతో అప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. నేను అప్పుడు 400తో కేవలం ఓడిపోయిన లక్ష్మణ గారికి కూడా అందరూ బాగా తెలిసి కౌంటింగ్ లో ఉండే. అప్పుడు బీజేపీ నుంచి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కర్ణాకర్ గారు 3rd ప్లేస్ లో ఉండే, నేను 2nd ప్లేస్ లో ఉండే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గెలిచారు. అయితే ఎప్పటి నుంచో నాకు బీజేపీలో రావాలని ఉండే, కానీ నా అదృష్టం దొరకలే. ఈరోజు కిషన్ రెడ్డి గారు మరి డాక్టర్ గారు వారి లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈరోజు నేను జాయిన్ అవుతున్నానంటే నేను జాయిన్ అయ్యేది నా పోస్టర్ నుంచి ఎంపీ ఎమ్మెల్యే గురించి కాదు. నాకున్నటువంటి 45 సంవత్సరాల అనుభవం నేను ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసేటువంటి పథకాలే కానివ్వండి, వారు చేసేటువంటి దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి కానివ్వండి, దాని గురించి నేను వచ్చానే తప్ప ముఖ్యంగా యువకులకు మహిళలకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వారికి 33% నుంచి యువకులకు ముందుకు తీసుకుపోతున్నారే వారందరికీ న్యాయంగా ధర్మంగా ఈ రోజు కరప్షన్ లేకుండాటువంటి బీజేపీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు పేద వర్గాల వారికి ఈరోజు ఎంత అభివృద్ధి చేస్తా ఉన్నారు దానికి నేను పబ్లిసిటీ చేయడానికి వచ్చాను తప్ప నేనేదో రాజకీయం చేయడానికి కొంతమంది అడిగారు ప్రెస్ వాళ్ళు. సారీ ప్రెస్ వాళ్ళు అడిగారు ఏమన్నా అగ్రిమెంట్ చేస్తుంది. నాకేం అగ్రిమెంట్ అవసరం లేదు బాబు. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి పట్టుదలతో ఈ రోజు కూడా నేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసి ఎన్నో చేసినప్పటికీ కూడా వీరందరూ కూడా గర్వంగా చెప్తాను, నాది 70 కేసు కూడా లేదు సార్, నాది 70 కేసు కూడా లేదు. అంటే నేను ఎంత మంచిగా అందరితో కలిసి ఉంటాను, నేను కలిసి ఉంటాను. కానీ ఈరోజు బీజేపీ గురించి
అందరు చేశారు, అయిపోయింది. ఈ ప్రాంతీయ పార్టీ వాళ్ళు ఏ విధంగా మోసం చేశారు అన్ని చూశారు. ఈరోజు నరేంద్ర ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ప్రత్యేకంగా జంట నగరాలలో ఒక మంచి రాజకీయ నాయకుడిగా విద్యార్థి దశ నుంచి ప్రారంభించి మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక దిక్కు మరి విద్యా సంస్థల ద్వారా పేద ప్రజలకు విద్యా సంబంధించినటువంటి అనేక అవకాశాలు కల్పిస్తూ మరొక దిక్కు ఆధ్యాత్మికంగా కూడా అనేక రకాల సేవలు అందించినటువంటి మిత్రులు మరి పిఎల్ శ్రీనివాస్ గారు. అదేవిధంగా నేను ఇప్పుడు చదువుతున్నాను, మరి అనేక రకాల పట్టాలు అనేక రకాల డిగ్రీలు సంపాదించి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో నేను కూడా రాజకీయాల ద్వారా సేవ చేస్తాను, నేను కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి మరి పిఎల్ అలేఖ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అదేవిధంగా ముందున్నటువంటి పిఎల్ శ్రీనివాస్ సంబంధించినటువంటి అభిమానులు, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి ఇతర ప్రముఖులు, బంధువులు, స్నేహితులు అందరికీ నేను పేరు పేరుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, స్వాగతం పలుకుతా ఉన్నాను. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఏదైతే చైనా ఉండేనో, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో పెద్ద పార్టీగా ఉండేది. కానీ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సభ్యుల సంఖ్య చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యులు కలిగినటువంటి పార్టీ ఈరోజు ఏది అంటే గిన్నీస్ రికార్డ్ ఎక్కినటువంటి పార్టీ ఏదంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనకు మాత్రమే గౌరవం కాదు, ఒక భారతీయుడిగా మన దేశానికి చెందినటువంటి ఒక పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఈరోజు అవతరించినందుకు ప్రతి భారతీయుడు కూడా గర్వపడాల్సినటువంటి అవసరమని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అటువంటి పెద్ద కుటుంబంలో, అటువంటి పెద్ద పార్టీలో, అటువంటి జాతీయవాద పార్టీలో, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీలో దేశం యొక్క గౌరవాన్ని పెంచి దేశంలో అనేక రకాలుగా ఒక దిక్కు సామాజిక కార్యక్రమాలు, ఈరోజు ప్రముఖ సీనియర్ నాయకుడు అనేక సామాజిక కార్యక్రమాల్లో హైదరాబాద్ నగరంలో మరి పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పిఎల్ శ్రీనివాస్ గారు, వాళ్ళ కుమార్తె అలేఖ్య గారు, వారికి సంబంధించినటువంటి మిత్రులు శ్రేయోభిలాషులతో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. వారి రాకతో హైదరాబాద్ నగరంలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతుంది. వారి సుదీర్ఘమైనటువంటి 45 సంవత్సరాల రాజకీయ అనుభవము, ఎన్ఎస్యూ నాయకుడి నుంచి మొదలు పెడితే ఈరోజు వరకు కూడా మరి అనేక బాధ్యతలు రాజకీయంగా వారు నిర్వర్తించడం జరిగింది. అదే కాకుండా ఈరోజు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణలో కానీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. శాసనసభ ఎన్నికల తర్వాత ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకోవాలని, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ దిశలో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ మరి గెలవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, గతంలో మేము కాంగ్రెస్ పార్టీ కోటేశాము, గతంలో బీఆర్ఎస్ పార్టీ కోటేశాము, కానీ ఈసారి మాత్రము మేము మోడీ గారికే వేస్తాము, దేశం కోసమే వేస్తాము, మా భవిష్యత్తు కోసమే వేస్తాము, మా పిల్లల భవిష్యత్తు కోసమే వేస్తాము, బీజేపీకే ఓటు వేస్తామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు,
అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒకే మాట, అది మోడీ గారు ప్రధానమంత్రి కావాలని. కాబట్టి ప్రజలందరూ కూడా అదే ఐక్యమత్యంతో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక చిత్ర విచిత్రాలు వేస్తూ మరి లేని అంశాలను కూడా తెర మీదికి తీసుకొచ్చి అనేక రకాలుగా ప్రజలను నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఉన్నటువంటి పవనాల నుంచి దారి మళ్లించేటువంటి ప్రయత్నం, దృష్టి మరల్చేటువంటి ప్రయత్నం రెండు పార్టీలు కలిసి చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది బీజేపీ. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి మరి తప్పకుండా అవుతారు. ఆ రకంగా దేశ భవిష్యత్తు రానున్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా మరింత ముందుకు తీసుకెళ్తారు. అనేక రకాల సంస్కరణలు మళ్ళీ తీసుకొస్తారు. దేశంలో ఈరోజు ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, ఒక శక్తివంతమైనటువంటి దేశంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. ఇదే ప్రయాణం మరింతగా ముందు కొనసాగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తూ నేను తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. రండి, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని బలపరచండి, భారతీయ జనతా పార్టీలో చేరండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను.